చెప్తున్నాం. తద్వారా మేము తొందరగా విద్యుత్ ఇస్తామని కారణం చెప్పాను. ఇవాళ 2015లో LOI ఇస్తే 2024 దాదాపుగా 9 సంవత్సరాలు పూర్తయింది. ఇంకా 2 సంవత్సరాలు బట్టే అవకాశం ఉంది అధ్యక్ష. ఈరోజు యాదాద్రి పవర్ ప్రాజెక్టు 10-11 సంవత్సరాలు పూర్తి చేయకపోవడం వల్ల 25,000 కోట్లతో జరిగిన ఒప్పందం ఇయాలకి 34,000 కోట్ల 34,542 కోట్లకు పెరిగింది అధ్యక్ష. ఇంకా పూర్తి కాలేదు కాబట్టి ఇది ఇంకా ఒక 5-6,000 కోట్లు పెరిగి 40,000 కోట్ల రూపాయలకు చేరుకునే అవకాశం ఉంది అధ్యక్ష. ఒప్పందం జరిగింది 25,000 కోట్లకు అయితే పూర్తి చేయడానికి వచ్చే వరకల్లా 40,000 కోట్లకు పెరిగి 15,000 కోట్ల రూపాయల అంచనాలు పెంచి దోసుకున్నారు అధ్యక్ష. ఈరోజు పర్ మెగావాటు అధ్యక్ష యాదాద్రి పర్ మెగావాటు ఈ రోజుకైనా ఖర్చు 8,64,00,000 అయింది, పూర్తి కాలేదు అధ్యక్ష. ఇది పెరిగి 10 కోట్లకు మెగావాట్ అయ్యే పరిస్థితి ఉంది. భద్రాద్రి 9,73,00,000 రూపాయలు పర్ మెగావాట్ అయింది అధ్యక్ష. సేమ్ సమయంలో NTPC ఇప్పటి దగ్గర వారు ఉపన్యాసాలు ఇచ్చారు కదా అధ్యక్ష. తెలంగాణ పునర్విభజన చట్టంలో ఆనాడు మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ విద్యుత్ సమస్యలను పరిష్కరించడానికి తెలంగాణకు శాశ్వతంగా విద్యుత్తును ఇవ్వడానికి NTPC ద్వారా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో 4,000 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్స్ తెలంగాణలో నిర్మించి అందులో ఉత్పత్తిలో 85% తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలని చట్టంలో పెట్టి పొందుపరిస్తే వీళ్ళు 1,600 మెగావాట్లకు మాత్రమే NTPCకి పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఆనాడి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అధ్యక్ష, 4,000కి ఇవ్వకుండా. దాంతో 1,600 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు 2016లో వాళ్ళు మొదలుపెట్టి 2024 ఫిబ్రవరిలో పూర్తి చేశారు. వాళ్ళకు పర్ మెగావాట్ ఎంత కష్టపడ్డది అధ్యక్ష అంటే 7,38,00,000. సేమ్ వీళ్ళ తర్వాత సంవత్సరం తర్వాత మొదలుపెట్టిన NTPCకి పర్ మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి 7,38,00,000 అయితే వీళ్ళు ఉత్పత్తి చేసిన భద్రాద్రి 9,73,00,000 అయింది అధ్యక్ష పర్ మెగావాట్. యాదాద్రి ఇప్పటి వరకు 8,64,00,000 పర్ మెగావాట్ ఖర్చు పెట్టిన అధ్యక్ష. పూర్తి అయ్యే వరకు 10 కోట్ల రూపాయలు అవుతుంది. ఇప్పుడు తమరి ద్వారా నేను అడుగుతున్న అధ్యక్ష, NTPCకి పర్ మెగావాట్ సూపర్ క్రిటికల్, ఇది సబ్ క్రిటికల్ కాదు, ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీ 7,38,00,000కు పర్ మెగావాట్ ఉత్పత్తి అయితే సబ్ క్రిటికల్ టెక్నాలజీ 9,73,00,000 రూపాయలు ఎట్లయితుంది అధ్యక్ష? ఎక్కడికి పోయింది అధ్యక్ష ఈ సొమ్ము? పర్ మెగావాట్ 2 కోట్ల పైగా అంటే 1,080 మెగావాట్ల విద్యుత్ అంటే 2.5 కోట్లు పర్ మెగావాట్కు అంచనాలు పెరిగినాయంటే దాదాపుగా 2,500 కోట్ల రూపాయలు భద్రాద్రి పవర్ ప్రాజెక్టులో మింగిందెవరో లెక్క తేలడం కోసమే ఈరోజు విద్యుత్తు మీద కమిషన్ వేసినాం అధ్యక్ష. ఇక్కడ దాదాపుగా 10 కోట్లు అంటే దాదాపుగా 2.5 కోట్లు ఇంటూ 4,000 మెగావాట్లు దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు యాదాద్రిలో అంచనాలు పెంచడము. ఈ 10,000 కోట్లు ఎవరు దిగమింగినరో లెక్క చెప్పడానికే ఈరోజు ఈ దేశం అధ్యక్ష. 3 తెలంగాణనే. ఇక మూడవది కిషన్ రెడ్డి గారు మమ్మల్ని అడిగినరు. బా ఎంత దోస్తులు అయిపోయారు అధ్యక్ష, కిషన్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, KTR వీళ్ళందరూ చుట్టాలు అయిపోయినారు అధ్యక్ష. ఢిల్లీకి చీకట్లో పోయి బామార్దులు పోయి ఢిల్లీలో చీకట్ల బిగ్గర కాళ్ళు పట్టుకోగానే వీళ్ళంతా చుట్టపోళ్ళు అయినారు అధ్యక్ష. నేను వీళ్ళు NTPCకి వీళ్ళు 4,000 మెగావాట్లకు కాంగ్రెస్ అనుమతి ఇస్తే 1,600 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేయడానికి అనుమతి ఇచ్చి 2,400 మెగావాట్లు ఉత్పత్తి చేయడానికి NTPCకి 10 సంవత్సరాలు వీళ్ళు అనుమతి ఇయ్యలే. వాళ్ళు అక్కడ ఉత్పత్తి చేస్తే వీళ్ళు కాంట్రాక్టర్లకు ఇచ్చుకోవడానికి BHEL పేరు మీద